లింగంపల్లిలోని సుందరయ్య పార్క్లో బ్యాడ్మింటన్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరై బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. పార్కుకు వచ్చేటువంటి ప్రజలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ను ఇక్కడ ఒక బ్యాడ్మింటన్ కోర్టు ఉంటే బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు మా స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ముఠా గోపాలన్న గారు కూడా చాలా సందర్భాలలో స్పోర్ట్స్కి మనం ఎంకరేజ్ చేయాలి కాన్స్టిట్యున్సీలను కూడా చాలాసార్లు మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క స్పేస్, ఇక్కడ ఉన్న స్పేస్కి ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ వేస్తే బాగుంటుందని ఉద్దేశించి మా ఒక ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక డెవలప్మెంట్ బ్యాడ్మింటన్ కోర్టు వేయడం జరిగింది. మరి స్థానికల్లో ఉన్న అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లైట్స్ కూడా పెట్టాము కదా, సాయంత్రం పూట లేట్ అవర్స్ వరకు కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు పెద్దలు గోపాలన్న గారు చెప్పినట్టు కేవలం ఇక్కడే కాదు, ఎక్కడ కూడా స్పోర్ట్స్కి అవకాశం ఉంటే అక్కడ మేమందరే అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ ఇక్కడ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేసారు. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఈ కోర్టుకి ఎక్స్పెక్ట్ చేస్తుండే. అందరం కోఆర్డినేషన్లో ఈ యొక్క కోర్టు ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అందరికీ ఈ కోర్టు అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు అందరూ కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ముఖ్యంగా ఇలా ఉమెన్స్ డే కనుక చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలకు కూడా ఇక్కడ ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది సాయంత్రం పూట. ఎందుకంటే సెక్యూర్డ్గా ఉంది, మొత్తం ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది. సెక్యూర్డ్ ప్రెమిసెస్ ఉంది కనుక ఎవరు వచ్చినా కూడా లేట్ అవర్స్ దాకా కూడా ఆడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే గోపాలన్న కూడా ఇక్కడ ఇంకా దీన్ని ఏ విధంగా మంచిగా చేస్తే బాగుంటుందని కూడా మేము ఇప్పటివరకు డిస్కస్ చేయడం జరిగింది. ఇంకేమైనా ఆపర్చునిటీ ఉంటే దీన్ని ఇంకా